కేవలం దేవుని కోసం పనిచేస్తున్నావా లేక దేవుని నిజముగా ప్రేమిస్తున్నావా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసు సంఘానికి ఇచ్చిన సందేశం. ఇది వాళ్ళకే కాదు, మనకు సంబంధించిన సందేశం. 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఇలా మాట్లాడుచున్నాడు. ఆయన చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను చూచుచున్నాను, నీ సహనమును నేను గమనిస్తున్నాను. నీవు చెడును సహించలేదు, నీవు తప్పుడు బోధలను పరీక్షించావు, నీవు సత్యం కోసం నిలబడ్డావు, నీవు నా నామం కొరకు శ్రమించావు, నీవు అలసిపోలేదు. ఇవన్నీ మంచి విషయాలే, కానీ ఒక ముఖ్యమైన విషయం మిగిలిపోయింది. నీవు మొదటి ప్రేమను విడిచిపోయావు. ఇది కేవలం వాక్యం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామా? మన క్రియలు ఉన్నాయా? ఉన్నాయి. మన సేవ కొనసాగుతుందా? కొనసాగుతుంది. కానీ మన హృదయంలో ప్రేమ ఇంకా ఉందా? మొదట్లో ఉన్న ఉత్సాహం ఉందా? ప్రార్థనలో ఉన్న తపన ఉందా? యేసుతో ఉన్న దగ్గరతనం ఇంకా ఉందా? లేకపోతే మనము ఎఫెసు సంఘంలో మారిపోయామా? అందుకే దేవుని పిలుపు స్పష్టంగా ఉంది. నీవు ఎక్కడ నుండి పడిపోయావో గుర్తుంచుకో, పశ్చాత్తాపడు, మొదటి క్రియలను మళ్ళీ ప్రారంభించు. ఇది ఒక ఆహ్వానం, ఇది ఒక అవకాశం, కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. నీవు మారకపోతే నీ దీపస్తంభం తీసివేయబడుతుంది. అంటే వెలుగు లేకుండా జీవితం నిలవదు, ప్రేమ లేకుండా సేవ నిలవదు. కానీ ఇక్కడ ఒక శుభవార్త ఉంది. యేసుక్రీస్తు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన సిలువపై నీ కొరకు మరణించాడు. ఆయన ప్రేమ మారలేదు. ఇప్పటికీ ఆయన పిలుస్తున్నాడు, తిరిగిరా, నన్ను మళ్ళీ ప్రేమించు. చివరగా ఆయన ఒక వాగ్దానం, జయించే వారికి జీవవృక్ష ఫలం సిద్ధమై ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, నీ హృదయంలో యేసు మొదటి స్థానంలో ఉన్నాడా, లేక నీ క్రియలే మొదటి స్థానంలో ఉన్నాయా? నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా, లేక దేవుని పనుల్లో మాత్రమే బిజీగా ఉన్నావా? ఇప్పుడు నిర్ణయం నీది. తిరిగి వెళ్ళాలా, లేక అలాగే ఉండాలా? ఈరోజే నిర్ణయం తీసుకో. ప్రేమను ఎంచుకో. యేసుని మొదటి స్థానంలో పెట్టు. అప్పుడు నీ జీవితం మారుతుంది. అప్పుడు నీ వెలుగు తిరిగి వెలుగుతుంది. ఇప్పుడే తిరిగిరా. చెవులున్నవాడు ఆత్మ చెప్పుచున్నది వినుగాక. ఇది ఎఫెసు సంఘానికి ప్రభువు ఇచ్చిన హెచ్చరిక. ఇది మన జీవితానికి కూడా వర్తించే సత్యం. మనం ఎలా ఉండాలో ఇప్పుడు చూసాం. అయితే తర్వాతి సంఘానికి ప్రభు ఏం చెప్పాడు, వాటి పరిస్థితి ఏమిటి, అది మన జీవితానికి ఎలా వర్తిస్తుంది, ఇవన్నీ తర్వాతి పాటలో చూద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.